వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ సాయంకాలపు వేళలో సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఆయన మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకు అప్పగించినటువంటి పనులు ఎన్నో ఉంటాయి ప్రియులారా. అయితే ఆ పనుల్లో బద్ధకముగా ఉన్నవాడేమో అజాగ్రత్తగా పనిచేస్తూ ఉన్నాడు. కష్టపడి పనిచేసేటువంటి శ్రద్ధగా పనిచేయవాడు మాత్రం ఐశ్వర్యవంతుడు అయిపోతూ ఉన్నాడు. అందుకే సర్వాధికారి ఏమని సెలవిస్తూ ఉన్నాడు అని అంటే, ఎవరైతే బద్ధకముగా సోమరితనంతో పనిచేస్తున్నాడో వారందరూ కూడా దరిద్రులైపోతూ ఉన్నారు. వారు భిక్షమెత్తుకుంటూ ఉన్నారు. వారు సోమరులైపోతూ ఉన్నారు. వారి పొలము ముండ్ల తుప్పలతో ఉన్నదని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయితే శ్రద్ధగా పనిచేయువాడు ఐశ్వర్యవంతుడవుతున్నాడు. శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. శ్రద్ధగా పనిచేయువాడు నమ్మకస్తుడై రాజుల ఎదుట నిలువబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడలమైన మనమందరం కూడా శ్రద్ధగా పనిచేయువారముగా నమ్మకస్తులమై ఉండాలని, దైవ చిత్తాన్ని నెరవేర్చేవారముగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. వారి కొరకు నమ్మకమైన వానికి మెండైన నిండైన దీవెనలు దేవుడు సిద్ధపరచి ఉంచానని ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటే, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నీతిమంతులు చిన్న పని చేసినా పెద్ద పని చేసినా, అది విద్య అయినా బుద్ధి అయినా బిజినెస్ అయినా పొలమైనా లేక సేవ అయినా ఏదైనా సరే నీతిమంతులు చేసేటువంటి కష్టార్జితము జీవదాయకముగా ఉంటుందని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలకు ఒక ఆజ్ఞ, ఒక హెచ్చరిక దేవుడు జారీ చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఏంటంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఒక మనిషిని పేరు పెట్టి పిలవకుండా, విశ్వాసి అనకుండా, నీతిమంతుడా అనకుండా దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుమని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలు ఈ కాలంలో చాలా సోమరులైపోతూ ఉన్నారు. తినడానికి కూడా కష్టపడుతున్నారు, వండుకోవడానికి కూడా కష్టపడుతూ ఉన్నారు. అది కూడా లేకుంటే బాగుండు అనుకుంటూ ఉన్నారు. ఎంత తిన్నా తృప్తి కావట్లేదు, ఎంత పడుకున్నా తృప్తి కావట్లేదు, ఎంత రెస్ట్గా ఉంటున్నా తృప్తి కావట్లేదు. ఇంకా సోమరితనాన్ని పెంచుకుంటూ ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ శుభదినాన మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ చూడండి ప్రియులారా, చేతులు లేనటువంటి ఈ కుమారుడు నోటితోనే పని చేస్తూ ఉన్నాడు. నోటితోనే విపరీతమైన బరువులు మోస్తూ ఉన్నాడు. నిజముగా కాళ్ళు చేతులు అన్ని అవయవాలు ఆరోగ్యం కలిగి ఉండి సోమరితనంతో కష్టపడకుండా ఉన్నటువంటి సోమరులందరికీ ఈ కుమారుడు మంచి గురిగా కనపడుతూ ఉన్నాడు. ఈ కుమారుని చూసిన వారందరూ కూడా సిగ్గు తెచ్చుకునే పరిస్థితి ప్రియులారా. చూడండి, ఎంత వెయిట్ను నోటితోనూ మోస్తూ ఉన్నాడు. చూడండి, ఎంత వెయిట్ను మరి లెక్క లేకుండా మోసేస్తూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. 2 చేతులు లేకపోయినా కూడా చేతులు కలిగినటువంటి వారికంటే కూడా విపరీతముగా కష్టపడుతూ ఉన్నాడు. అందుకనే సర్వాధికారి సోమరి చీమలను చూసి బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. జ్ఞానము కలిగి అవి ఎలాగో నడుచుకుంటున్నాయో చూడమంటున్నాడు. అలాగే ఈ కుమారుని కూడా చూసి
యవన బిడ్డలైనటువంటి వారందరూ బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రియులారా. ఇక మీదట దేవుని బిడ్డలు సోమరులు కాకుండా, చీమలను చూసి బుద్ధి తెచ్చుకునే దుర్గతి రాకుండా, ఇలాంటి కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు ఎలాగూ కష్టపడుతున్నారో వారిని చూసి మనం బుద్ధి తెచ్చుకొని దేవుని బిడ్డలమై సోమరులం కాకుండా, తిండిపోతులు కాకుండా, నిద్రపోతులు కాకుండా, దేవుని కొరకు కష్టపడే వారుగా, దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు అనుభవించేటువంటి వారుగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగున ప్రభు సన్నిధిలో చేరిన బిడ్డలందరూ కూడా దేవునికి మహిమ తెచ్చేవారుగా, ఇంట బయట సంఘంలో సమాజంలో కష్టజీవులుగా ఉండునట్లుగా ప్రయాసపడేవారుగా, రేయనక పగలనక ప్రయాసపడి ఇంటిని, సంఘమును, సమాజమునకును దీవెనకరంగా ఉండునట్లుగా అట్టి శ్రేష్టమైనటువంటి కృపను సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సాయంకాలపు వేళలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. ఉదయం నుండి ఇంతవరకు మనందరినీ మీరు రెక్కల నీళ్ళు కాపాడారయ్యా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన లేఖన భాగం ప్రకారం నిజముగా నా తండ్రి, మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరూ కూడా కష్టపడి పనిచేయువారుగా ఉండాలని, శ్రద్ధగా పనిచేయువాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని, శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేస్తాడని మీరు ఆజ్ఞాపించారు. అయితే బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగునని మీరు ఆజ్ఞాపించారు తండ్రి, మీకు స్తోత్రాలు. అయితే ఈ మాటలు విన్న బిడ్డలు ఎవ్వరు కూడా సోమరులుగా, బద్ధకముగా పనిచేయవారు కాకుండా శ్రద్ధ గలవారై నా తండ్రి మీ ఆజ్ఞానుసారంగా మీ బిడ్డలు వర్ధిల్లునట్లు సహాయం చేయండి. ప్రతి విధమైన సోమరితనమును యేసుక్రీస్తు నామములో కొట్టివేయమని, సోమరితనమును కాల్చివేయమని, మీకు ఇష్టలై యోగ్యులై ప్రతి బిడ్డ ఆయత్తపడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ, వారి విద్య ఎందు, బుద్ధి ఎందు, ఆరోగ్యం అందు కాపాడమని, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ కూడా కరుణ చూపమని, కరుణగల హస్తము చాపమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగూ తండ్రి, నిశ్చయముగా వారి ఎగ్జామ్లో మీరు తోడయండి, క్వాలిఫై మార్కులు ఇచ్చి నిశ్చయముగా డిఎస్సిలో జాబ్స్ ఇచ్చి సంతోషపరచమని ప్రార్థిస్తూ, మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ రాత్రికాలపు దీవెన, ఆశీర్వాదము, శుభము సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.